లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తల్లి, మరోవైపు ప్రాణాల కోసం చెలగాటం ఆడుతున్నటువంటి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది? అతని వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు పరామర్శించారు. అనేక షరతుల తర్వాత పోలీసులు ఆయన వెళ్ళి అతన్ని పరామర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరిగింది, అలానే నెక్స్ట్ స్టెప్ అల్లు అర్జున్ ఏ విధంగా ఉండబోతుంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. చాలా పర్మిషన్స్ తీసుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కోర్టు వద్దని, తర్వాత పోలీసులు అబ్జెక్ట్ చేస్తున్నారని, ఫైనల్గా ఎట్లయితే ఆయన పరామర్శించారు. ఇన్సిడెంట్ జరిగిన దాదాపు 35 రోజులు తర్వాత 35 రోజులు అవుతుంది దగ్గర. 4వ తారీఖున జరిగింది అంటే ఒక 33 రోజులు 34 రోజులు అవుతుంది. నెల తర్వాత ఆయన పరామర్శించారు. ఏంటి ఇప్పుడు కండిషన్ కానీ, ముఖ్యంగా పిల్లాడి హెల్త్ కండిషన్ విషయంలో ఎవరో క్లారిటీ ఇవ్వట్లేదు. ఈయన పర్యటన, ఈయన వెళ్ళి కలిసిన తర్వాత స్థితి ఏంటి? ఇప్పటికైనా వెళ్ళి పలకరించాడు అనేది ఎందుకంటే సంతోషించే విషయం. ఎందుకంటే తన పక్కన ఉన్న వాళ్ళు సరిగ్గా కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఏదైనా కానీ 33 రోజుల తర్వాత ముందు దిల్ రాజు గారు వెళ్ళారు, చిత్రబృందం వెళ్ళింది, 2 కోట్లు ప్రకటించారు, ఈయన జరిగింది. ఈ రోజు కూడా దిల్ రాజు గారు ముందు వెళ్ళారు. తర్వాత కూడా ఈయన పర్మిషన్స్ రాంగోపాల్పేట పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కిమ్స్ పరిధి అక్కడ ఉంది కాబట్టి కండిషన్స్ అని చెప్పన్నారు. తర్వాత బెయిల్ కూడా కండిషన్ బెయిల్ వచ్చింది. ఆదివారం సంతకం పెడతారు. సరే, ఏదైనా కానీ ఆ కుర్రాడు ఇంతవరకు కూడా పూర్తిగా కోమాల నుంచి బయటికి రాల, జస్ట్ అట్లా కదలిక అనేది ఉంది తప్పితే. కాబట్టి కంప్లీట్ బ్రెయిన్ డెడ్ నుంచి ఇప్పుడు కొద్ది కోలుకున్నాడని తెలుస్తుంది. సరే, ఏదైనా ఆ పిల్లవాడు పూర్తిగా కోలుకోవాలని మనం అందరూ కోరుకోవాలి, అంతే కదా. అవసరమైతే డాక్టర్లు అమెరికా నుంచో లండన్ నుంచో డాక్టర్లు పిలిపించిన వైద్య సేవలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు. సరే, ఏదైనా కానీ ఈ సమయంలో మనం ఒక రకంగా ఏంటంటే ఆ మనిషికి, ఆ కుటుంబానికి ఒక ఊరట, ఒక సపోర్ట్ అనేది మేమంతా ఉన్నామని ఇండస్ట్రీ అంతా ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఇది శుభపరిణామంగా మనం భావించాలి. రెండోది, మనం ఒకటి చూసుకోవాలి, యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది విమర్శించారు. తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా హర్ట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీకి మనం ఆయన చెప్పిన తీరు, తర్వాత ఈయన ప్రతిస్పందన, ఇవన్నీ కూడా చక్కచక్క మనం పరిణామాలన్నీ చేసుకున్నాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మంచి వాళ్ళకి సంతోషపడే విషయం ఏంటంటే 1830 కోట్లు కలెక్షన్ చేసింది సినిమా. వివాదం పక్కన పెడితే సినిమా సక్సెస్ అనేది అది కూడా మనం చూసుకోవాలి కదా. అంటే ఒక నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు ఇంత జరిగిన దానికి ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో ఒక తెలుగు నటుడిగా బాలీవుడ్ను కూడా శాసించే స్థాయికి ఎదిగిన ఈ సినిమా నార్త్లో ఒకప్పుడు కేశవ్ గారు 3 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన పుష్ప 100 కోట్లు కలెక్ట్ చేస్తే అప్పుడే షాక్ అయ్యారు. అది ఇప్పుడు 30 రోజులకి 800 కోట్లు ఒక్క ఓన్లీ హిందీ బెల్టే వచ్చిందంటే అది ఒక 1000 కోట్లకి వెళ్ళేటట్టు ఉంది. అంటే ఇంకా 100 సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమా, ఒక తెలుగు సినిమా ఇక్కడి నుంచి వెళ్ళి కలెక్షన్ కొట్టింది ఆ స్థాయిలో లేదు. అది మనం ఒక తెలుగువాడిగా మనం అందరూ కూడా ఆయన ప్రశంసించాలి. అది డైరెక్టర్ సుకుమార్ గారు సినిమా సక్సెస్ పరంగా, అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక నటన పరంగా. అదే సమయంలో బాహుబలి రికార్డును కూడా ఎవరు బద్దలు కొట్టలేరంటే ఆ తెలుగు సినిమానే మళ్ళీ 1810 కోట్లతో అదే రికార్డు ఇప్పుడు వరకు. అది ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత దాదాపుగా 1830 కోట్లు అంటే నేనే బద్దలు కొట్టగలని చెప్పి ఇక్కడ నిరూపించడం అనేది ఆ ఊచకోత అనే విధంగా ఉంది. ఈ కలెక్షన్స్ ఎక్కడ కూడా సాటర్డే కాకుండా మిగతా వర్కింగ్ డేస్లో కూడా కలెక్షన్స్ అటు నార్త్ లేదు సౌత్ లేదు తేడాగా ఒక రావటం అనేది ఈ సినిమా నిర్మాతలకి, డబ్బు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అన్ని విధాల ఒక ఇండస్ట్రీ, అంటే తెలుగు ఇండస్ట్రీ కూడా దక్షిణ భారతదేశాల నుంచి మేము ఈ దేశాన్ని కాకుండా ప్రపంచ స్థాయిలో నిలపగలం అనేది, ఆ సత్తా అనేది చూపించగలిగారని మనం అనుకోవాలండి. సో ఇప్పుడు ఈ కుటుంబం పరంగా చూస్తే, మృతి చెందినటువంటి రేవతి కుటుంబ పరంగా చూస్తే అన్ని అంశాలు ఒక కొలిక్కి వచ్చి సమసిపోయినట్టుగా అనుకోవచ్చా? లేదా లీగల్ ప్రాసెస్ ఎలాగో జరుగుతుంది? కోర్టులో కేసు ఉన్నాక, విచారణ అన్నాక ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆదివారం ఈయన కూడా పోలీసు విచారణకు సహకరించాలి, వెళ్ళి సంతకం కూడా పెట్టి రావాలి కాబట్టి. సో దీని స్టేటస్ ఏంటి? దీని ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే ఆ పాప చదువుకి, తర్వాత అతనికి ఉద్యోగ విషయంలో భాస్కర్, శ్రీతేజ వాళ్ళ నాన్నగారు, రేవతి వాళ్ళ భర్త పూర్తి సపోర్ట్ అనేది ఇండస్ట్రీ నుంచి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు, చిత్ర నిర్మాత బృందం నుంచి కానీ కంప్లీట్గా వచ్చింది. ముందు కావాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడు కోలుకొని బయటకు రావాలనేది అందరూ మనం కోరుకుంటుంది. ఇకపోతే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే కనుక ఆ బెయిల్లో కండిషన్ బెయిల్ ప్రతి ఆదివారం అక్కడ సంతకం పెట్టాల్సింది. చిత్ర నిర్మాణంలో ఉన్నప్పుడు
ఏదన్నా ఎగ్జామ్షన్ లాయర్ ద్వారా ఈ వాయిదాకి ఈ ఆదివారం రాలేకపోతున్నాను అనేది ఒక లాయర్ ద్వారా ఒక ఇది చేసుకొని ఇంకో నెక్స్ట్ ఫలానా రోజు ఖాళీగా ఉన్నప్పుడు వస్తామని చెప్పి ఓరట అనేది ఉంటుంది. కాబట్టి ఇది కేసు రాబోయే కాలంలో మేబీ 6 months to 1 year జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా లేట్ ప్రాసెస్ కాబట్టి అనేక కేసులు ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన లీగల్గా ఎదుర్కొనే ఇది అన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన విత్డ్రా చేసుకున్న భర్తగా భాస్కర్ విత్డ్రా చేసుకున్న ఇక్కడ పోలీస్ కేసు ఫైల్ చేశారు. లాయర్లు కూడా ఒక ఇండివిజువల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో వాళ్ళు పోరాడుతున్నారు, మా బాలల హక్కుల సంఘం వాళ్ళు పోరాడుతున్నారు. ఈ మల్టిపుల్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు దాకా పరిధి ఉంది. ఇది ఇక్కడ ఒక కాలం జరిగిన మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏదైనా కానీ ఇక మీద ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చిత్ర నిర్మాణ బృందం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, చిత్ర నిర్మాణంలో రంగంలో ఉన్న పెద్దలు కూడా చెప్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలి. ఆగిపోతే ప్రతి ఒక్కరు కూడా ఇలా వెళ్తే పిల్లలు అంటే వచ్చి సినిమా చూసి అభిమానులు చనిపోయే పరిస్థితి రాకూడదు అనేది ఒక నియమ నిబంధనలుగా ఆ పెట్టుకున్న ఇదనేది ఇంకో సినిమాకి జరగకుండా ఉండే అవకాశం అనేది దీనివల్ల జరుగుతుందన్నమాట. ఏదైనా కోర్టులో వెయిట్ చేయాల్సిందే, దాని ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం అది ఎలాగో ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాబట్టి శ్రీతేజ్ మాత్రం త్వరగా కోలుకోవాలి. ఏమన్నా ఉంటే ఆప్షన్స్ మీరు అన్నట్టుగా విదేశాల నుంచి ఎవరన్నా డాక్టర్స్ తీసుకురావడం కానీ ఏమన్నా ట్రీట్మెంట్ విషయంలో జాగ్రత్త. ఎందుకంటే లండన్ నుంచి కావచ్చు, యూఎస్ నుంచి కూడా డాక్టర్లు పిలిపించి, ఎందుకంటే హీరో కూడా 300 కోట్లు తీసుకున్నారని చెప్పి అంటున్నారు, దర్శకుడు కూడా 100 కోట్లు. డబ్బులు పెద్ద ఇక్కడ సమస్య, మనిషిని కాపాడుకోవాలి. ఈ మనిషి శ్రీతేజ కాపాడుకుంటే ఆ కుర్రవాడు వాళ్ళ అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది. ఆమె ఎదురికి లేదు, తల్లి ప్రేమను నోచుకోవాలా. ఇక భర్త కొద్దిగా అమాయకుడు, మధ్యతరగతి 30,000 జీతంతో ఉన్నాడు, అతనికి ఏదో ఒకటి ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఇకపోతే పిల్ల భవిష్యత్తు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ పిల్ల భవిష్యత్తు కూడా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆ కుటుంబానికి ఈ పరంగా చూసుకుంటే ఒక మోరల్ సపోర్ట్ అనేది నిలబడింది. ఇక అబ్బాయి బాగుపడాలనేది మనం అందరూ కోరుకోవాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి పరామర్శించేటువంటి అవకాశం ఏర్పడింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా అలానే ఉంది. కొంత తేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో రికవర్ కాలేదనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లీగల్గా జరిగేటువంటి ప్రొసీజర్ని ఎవరు ఆపేది లేదు, అది చట్ట ప్రక్రియ ప్రకారం ముందుకు సాగుతుంది. అయితే అల్లు అర్జున్ మాత్రం పరామర్శ ద్వారా గతంలో జరిగినటువంటి పొరపాటుని మరోసారి సరి చేసుకున్నట్టు అయిందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.